సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. మొన్న సంక్రాంతి పండగకి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి 4 పందెం కోళ్లు బరిలోకి దిగాయి. 4 కోళ్లు ధీటుగానే పోటీ పడ్డాయి. పోటీ రసవత్తరంగానే సాగింది. పండగ సెలవుల్లో 4 కోళ్లకి జనం మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు. సెలవులు అయిపోయిన తర్వాత అసలు రిజల్ట్ తేలటం మొదలైంది. సంక్రాంతి బరి నుండి తొలిగా అవుట్ అయిన కోడి డిక్టేటర్. అవుట్ అంటే అవుట్ ఆఫ్ ద రింగ్ వెళ్ళిపోవడం అని కాదు, నడుస్తుంది. కానీ రెండో వారంలో రెవెన్యూ ఊహించినంత ఉత్సాహవంతంగా లేదు. అంటే సంక్రాంతికి పోటీ పడ్డ 4 సినిమాల్లో రిజల్ట్ పరంగా లాస్ట్ పొజిషన్ డిక్టేటర్ దే అని అర్థమైపోయింది. మిగిలిన 3 కోళ్లు నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజా, ఈ 3 కూడా రెస్పాన్స్ పరంగా దాదాపు ఒకే రేంజ్ లో ఉన్నాయి. కానీ రెవెన్యూ పరంగా నాన్నకు ప్రేమతో కొంచెం వెనకబడి ఉంది. అంటే ఈ సినిమా బిగ్ బడ్జెట్ మూవీ, ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 53 కోట్లు జరిగింది ఈ సినిమాకి. ఆ మొత్తం తిరిగి రావడానికి అట్లీస్ట్ 2 వీక్స్ స్టడీగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఇంకా దాదాపు 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుబడిని వెనక్కి తీసుకురావాల్సి ఉంది. ఆ తర్వాతే లాభాల గురించి మాట్లాడుకోవడం అవుతుంది. ఇప్పుడున్నవే ఫైనల్ రిజల్ట్స్ అని మాట్లాడుకోవడానికి లేదు. కాకపోతే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు తీసుకుంటున్న ప్రాఫిట్స్ ని పరిశీలనలోకి తీసుకుని చూస్తే నాన్నకు ప్రేమతో 3rd పొజిషన్ లో ఉందని చెప్పుకోవాలి. ఇకపోతే సంక్రాంతి సీజన్ కి సంబంధించి ఎక్స్ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయన సినిమాల్ని గెలుపు కోళ్లుగా ట్రేడ్ ప్రకటించడం జరిగిపోయింది. ఎలా అంటే ఆ 2 సినిమాలు ఫస్ట్ వీక్ లోనే పెట్టుబడుల్ని వెనక్కి తీసుకొచ్చేసి ప్రాఫిట్స్ బాట పట్టేశాయి. ఆ 2 సినిమాలతోనూ బిజినెస్ చేసిన వాళ్ళందరూ కూడాను మంచి లాభాలని తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. రెండో వారంలో ఫస్ట్ వీక్ లోనే సోగ్గాడే చిన్ని నాయన 23 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా. రెండో వారంలో కూడా జోరు మీదే ఉన్నాడు. మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో థియేటర్లు పెరిగాయి. సోగ్గాడు మంచి ఊపు మీదే ఉన్నాడు. సిచ్యువేషన్ చూస్తా ఉంటుంటే ఈ సంక్రాంతి సీజన్ కి సంబంధించి నెంబర్ 1 పందెం కోడి సోగ్గాడే అని దాదాపుగా ఖరారైపోయింది. ట్రేడ్ లో వినపడుతున్న మాటలను బట్టి చూస్తే సోగ్గాడుతో బిజినెస్ చేసిన వాళ్ళందరూ కూడా రూపాయికి ₹2 మిగిల్చుకునే అవకాశం కనిపిస్తా ఉందని మాట్లాడుకోవడం వినిపిస్తుంది. మరి ఆ రేంజ్ లో ప్రాఫిట్స్ ఉంటే నెంబర్ 1 అనాల్సిందేగా. ఎక్స్ప్రెస్ రాజాని కూడా తక్కువ చేసి పక్కనేసేదేం లేదు. ఈ సినిమా కూడా ఫస్ట్ వీక్ లోనే 10 కోట్ల పైన షేర్ సాధించి పెట్టుబడుల్ని వెనక్కి పట్టుకొచ్చి ప్రాఫిట్స్ రాబట్టుకుంటుంది. ఈ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా డబుల్ ప్రాఫిట్స్ ఉంటాయని ట్రేడ్ లో డిస్కషన్ జరుగుతా ఉంది. కానీ సోగ్గాడే సినిమాకి స్టార్ ఇమేజ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ రాజాతో పోలిస్తే ఎక్కువ లాభాలు సోగ్గాడే చిన్ని నాయనిగా ఉంటుందన్నది ఒక విశ్లేషణ. ఆ ప్రకారం చూసుకుంటే ఎక్స్ప్రెస్ రాజా 2nd పొజిషన్ లో ఉన్నారు. అలా మొత్తానికి సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజా ఈ సంక్రాంతి సీజన్ లో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుని గెలుపు కోళ్లు అనిపించుకున్నాయి. కంగ్రాచులేషన్ టు సోగ్గాడే చిన్ని నాయన అండ్ ఎక్స్ప్రెస్ రాజా టీమ్స్ ఫ్రమ్ మారుతి టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.